మన ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు బైబిల్ పఠనం ద్వారా యెహోషువ గ్రంథ ధ్యానాలు మనము ధ్యానిస్తున్నాము. గత 2 పాఠాలు నేను చాలా స్పష్టంగా చెప్పాను. 6వ పుస్తకం యెహోషువ గ్రంథం, 6వ పుస్తకమైన యెహోషువ గ్రంథం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు 12 పుస్తకాలు చరిత్ర పుస్తకాలని మనం చదువుకున్నాం. ఆ చరిత్ర పుస్తకాల్లో మొదటిది యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథం మొదటిది అని నేను ఎందుకు అన్నానంటే, నేను మొదటి తరగతిలో ఈ పుస్తకాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్పాను, భూమి కొరకు ఎవరు ప్రయాస పడుతున్నారో వారి చరిత్ర ప్రారంభమవుతుంది. ఎవరికి భూమి దక్కుతుందో వారు చరిత్రలు నిలబడతారని, భూమి కోసం పనిచేయడం లేదా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం కోసమే క్రైస్తవులుగా మనం కూడా సిద్ధపడుతున్నామని, ఆ భూమి కొరకు బ్రతికినప్పుడే మన చరిత్ర లేదా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని మనం చెప్పుకున్నాం. ఇక రెండవదిగా యెహోషువ గ్రంథం కోసం మనం మాట్లాడుతూ యెహోషువ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయాలు కొన్నిటిని ప్రస్తావన చేశాను. దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలకు 12 గోత్రాలకు పంచిపెట్టాడు. ఇది న్యాయమా అన్యాయమా అని మాట్లాడుకుంటూ ఆ యుద్ధాలు జరిగిన సమాచారం కూడా మనం తెలుసుకున్నాం. దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు, అది విని లోబడిన వాళ్ళు బ్రతుకుతారు, లోబడిన వాళ్ళు శిక్షించబడతారు. కాబట్టి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు అని చెప్పుకుంటూ, ఎవరైనా ఒకవేళ రక్షించబడకపోతే దేవుడు ముందే వాళ్లకు ఆయా కాలగతుల్లో ఆయా సమయాల్లో దైవ ప్రత్యక్షత చేత రక్షణ అనుభవాన్ని, రక్షణ సువార్తను తెలియజేస్తాడని నేను చెప్పాను. 2 పాఠాలు ఉపోద్ఘాతమే. ఈరోజు చెప్పేదే పాఠం. ఏమిటి యెహోషువ గ్రంథానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? సాధారణంగా మీకు తెలిసిందే, గ్రంథంలో ఉన్న ముఖ్య నాయకుడు దైవ సేవకుడైన యెహోషువ పేరుతోనే ఈ గ్రంథానికి ఆ పేరు వచ్చింది. అయితే యెహోషువ పేరు ఏమిటి అనంటే, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనిస్తే యెహోషువ పేరు హోషయ అని ఉంటుంది. నూను కుమారుడైన హోషయ. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన పేరు తర్వాత 16వ వచనంలో చూడండి, 13వ అధ్యాయం 16వ వచనం, సంఖ్యాకాండం. నూను కుమారుడైన హోషయాకు యెహోషువ అనే పేరు, ముందు ఆయన పేరు ఏమిటి? హోషయ. హోషయాకు మోషే దైవ సేవకుడు ఏం పేరు పెట్టాడు? యెహోషువ అని పేరు పెట్టాడు. ముందు ఆయన పేరు యెహోషువ కాదు, ఆయన పేరు ఏం పేరు? హోషయ. ఈ హోషయ పేరుకు అర్థం ఏమిటంటే రక్షణ. ఎవరు? రక్షణ. ఇక మోషే ప్రవక్త ఆయనకు పేరు మార్చిన తర్వాత దాని అర్థం ఏమిటి అని అంటే, యెహోవాయే రక్షణ అనుగ్రహించువాడు అని అర్థం, లేదా యెహోవాయే రక్షణ అని అర్థం. చూడండి పేరు ఎలా మారిపోయిందో. మొదట ఆయన పేరు హోషయ, దానికి అర్థం రక్షణ అని అర్థం. ఎప్పుడైతే వేగు చూడ్డానికి పోయి ఆ దేశాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడు, ఎవరెవరు చెప్పారు ఆ మాట చెప్పండి? యెహోషువ, కాలేబు అనే 2 మాత్రమే దేవుడు ఆ దేశాన్ని మనకు అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. ఆ 2లో యెహోషువకు మోషే పేరు మార్చాడు. ఏమనంటే యెహోవాయే రక్షణ. అంతవరకు రక్షణ అని పిలువబడుతున్న ఆయన పేరు హోషయ కాస్త యెహోషువగా మారింది. ఇప్పుడు యెహోషువ పేరులో నుండి యేషువ అనే పేరు వచ్చింది. యేషువ అనే పేరు మీరు బైబిల్లో మత్తయి సువార్త చదివితే రక్షకుడు అని ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఇప్పుడు యేసు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? హోషయలో నుంచి. యెహోషువ, యెహోషువలో నుంచి యేసు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, రక్షణ యెహోవాది అని చెప్పడం ఈ పుస్తకానికి పేరు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం. చెప్పండి, రక్షణ ఎవరి వలన రాదు, రక్షణ కలుగు చేసేది ఎవడు? దేవుడే. కనుకనే రక్షణ తనంతట తాను రావలేదు. ఎందుకంటే యెహోషువ వేగు చూడ్డానికి పోయి దేశ సమాచారం చెప్పినప్పుడు రక్షణగా ఉన్నాడు. సమాచారం చెప్పిన తర్వాత
ఆయన ఏం చెప్పాడంటే యెహోవా దేవుడు మనకు ఆ దేశాన్ని అప్పగిస్తాడు అనగానే మోషే ఆయన పేరుని ఏమని మార్చాడంటే నీ పేరు ఇక హోషయ కాదబ్బా యెహోషువ అని మార్చేశాడు. అంటే రక్షణ ఉట్టిగా లేదు, దేవుడిస్తేనే వచ్చేది. దేవుడు తప్పక రక్షణ మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పిన మాటను యెహోషువ అనే పేరుగా మార్చారు. అక్కడి నుంచే యేసు అనే పేరు కూడా వచ్చింది. యేసు అనే పేరుకు మూలం ఎక్కడుందంటే యెహోషువ దగ్గరకు వెళ్ళాలి మీరు. యేసు అనే పేరు పుట్టింది అక్కడ సంఖ్యాకాండం హోషయ దగ్గర నుంచి యెహోషువగా మారిన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తకానికి ఆ పేరు యెహోవాయే రక్షణ అని అర్థం. యెహోవాయే రక్షణ. ఇప్పుడు యెహోవాయే రక్షణ అని చెప్పుకునే ఈ పుస్తకంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చూడండి, మీ బైబిల్ తెరవద్దు. నేను పాఠం చెప్పేటప్పుడు అన్నానేంటి, పుస్తకాలు తెరవ బాగానే అన్న పొంతులు గారి లాగా 24 ఉన్నాయా? ఇప్పుడు ఈ 24 అధ్యాయాలు మనకి ఇంకొక అద్భుతమైన మాట చెప్తాయి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలేనా? మన అనుదినము దేవుడు మనల్ని అనుక్షణము రక్షించేవాడు దేవుడే అని చెప్పడం కోసం కూడా 24 అధ్యాయాలు మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒకటి యెహోవాయే రక్షణ, ఆయనే మనల్ని కాపాడుతున్నవాడు అని చెప్పడానికి 24 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన మాట ఏమిటంటే దేశమును స్వతంత్రించుకోవడం. ఏంటిది ఉద్దేశం? ఈ పుస్తకం రాయబడిన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకున్నారో మనకు చెప్పడం కోసం రాశారు. ముఖ్యమైన విషయం కూడా దేశాన్ని స్వతంత్రించుకోవడం. రక్షించబడిన వారు ఇంకేం మిగిలింది? దేశాన్ని స్వతంత్రించుకునే పని మిగిలిపోయింది. యెహోషువ గ్రంథం మనకేం నేర్పుతుంది అంటే నువ్వు రక్షించబడ్డావు. వాగ్దానాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత నీవు ఐగుప్తు బానిసత్వంలో నుంచి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డావు. ఎర్ర సముద్రం దాటి మేఘం కింద నీళ్లలోనూ వాళ్ళు బాప్తిసం పొందారు. మీరు కూడా అలాగే బాప్తిసం ద్వారా రక్షించబడ్డారు. దాటి వచ్చిన తర్వాత అంటే బాప్తిసం పొందిన తర్వాత అనుదినము యెహోవాయే నీ రక్షకుడు అని తెలుసుకుంటూ దేశాన్ని అనగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు ఎలా నడుచుకోవాలో, ఆ వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో నీకు తెలియజేసే పుస్తకమే యెహోషువ గ్రంథం. రెండవది, లేదా దేశాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన దేవుని పిల్లలు ఎలా స్వతంత్రించుకున్నారో నీకు తెలియజేసే పుస్తకమే యెహోషువ గ్రంథం. ఇప్పుడు చెప్పండి, రక్షించబడ్డ వాళ్ళు ఈ రక్షణ దేవుడే ఇచ్చాడు అని తెలుసుకొని, రెండు, ప్రతిరోజు కూడా దైవిక రక్షణను అనుభవిస్తూ దేవుని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణమైన వాళ్ళని అనుసరిస్తే మనం కూడా ఎక్కడ పోతాం? వాళ్ళలాగా కానాను భూమికి వెళతాం. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రించుకోలేరు. మీరు సంఖ్యాకాండంలో మీరు నేర్చుకున్నారు, మొదటి గుంపు 6 లక్షల కాల్బాలం చనిపోయారు. ఈ బయలుదేరి వచ్చిన వాళ్ళు ఇద్దరే మిగిలేరు. కొత్త తరం పుట్టింది. ఆ తరాన్ని దేవుడు మరలా ఆ అరణ్య యాత్రలో నుంచి, మిద్యాను అరణ్యంలో నుంచి నడిపించి మోషే నాయకత్వంలో కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత యెహోషువకు అప్పగించి యొర్దాను నది అవతల దాటి ఇవతలకు వచ్చి వాగ్దాన భూమిలోనికి వెళుతున్నప్పుడు దేవుడు కొంతమందిని మాత్రమే, ఒక ఇద్దరు మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. ఎవరు స్వతంత్రించుకోగలరు అనంటే చూడండి, ఈ రక్షణ యెహోవా వల్ల కలిగిందే, వాగ్దాన భూమి కొరకు మనం బ్రతుకుతున్నాం అని ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు తప్ప మిగిలిన వారు దేవునికి ఇష్టలు కానందున అరణ్యంలో చనిపోయారని చదువుకున్నాం. సరే, మంచిది. ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు అనంటే ఈ పుస్తకంలో మనకు కనపడే మంచి లేదా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఎవరు అంటే యెహోషువ, రాహబు, ఆకాను, ఫినేహాసు, ఎలియాజరు. ఈ 5గురు ఉంటారు. ఈ 5గురిలో మీకు మంచి మంచి క్యారెక్టర్లు కనపడతాయి.
ఈయనేమో నాయకుడు లేదా రక్షణ, ఈమెమో పశ్చాత్తాపం, అవిధేయత. ఫినెహాసు కూడా యాజకుడు, ఎలియాజరు కూడా, ఈయన తర్వాత యాజక ధర్మం ఆయనకు వస్తుంది. ఈ పుస్తకంలో ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి. 4 విషయాలు రాసుకున్నాను, ఇక్కడ మీకు ముందే రాసి పెట్టాను త్వరగా చెప్పడానికి. మొదటి అధ్యాయంలో 1-2 వచనాలు, అలాగే 8వ వచనం, 11వ అధ్యాయంలో 23వ వచనం, 23వ అధ్యాయంలో 14వ వచనం. ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి యెహోషువ గ్రంథం మీకు అర్థం చేసుకోవడానికి. ఇప్పటికీ ఈ గ్రంథపు వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రక్షణ యెహోవాయే అని చెబుతూ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం కోసం నువ్వు ప్రయాణించాలి. ఎలా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలో నీకు తెలియజేసే ఓ అద్భుతమైన ఉద్దేశంతో దేవుడి పుస్తకాన్ని రాయించాడు. ఉత్తినే ఏ పుస్తకాన్ని దేవుడు బైబిల్లో పెట్టలేదు, చాలా ప్రశస్తమైన ఉద్దేశం ఉంది. ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత వాగ్దాన దేశానికి ప్రయాణం అవ్వాలి. యెహోషువ కాలేబులు మాత్రమే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే చూడండి, వాళ్ళు చాలా ఖచ్చితమైన ముఖ్యమైన పాఠాలు ఈ పుస్తకంలో మనకు నేర్పుతారు. అది ఏమిటో చూడండి. మొట్టమొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి దేశమునకు వెళ్ళుడి. ఇక్కడ మొట్టమొదటిగా యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, మీరు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుతున్న దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును, ఇక్కడ చూడండి, మీరు వెళ్ళండి నేను ఇస్తాను, మీరు వెళ్ళండి నేను ఇస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు ఈ మాటే చెప్తాడు. ఉదాహరణకి అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు అడ్రస్ ఇచ్చాడా? ఏ ఊరు పోవాలో ముందే చెప్పాడా? టికెట్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాడా? చెప్పలేదా? వెంబడించినప్పుడు, నడిచి వెళ్ళినప్పుడు, దేవుడి మాటకు విధేయత చూపినప్పుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు. రైట్. యెహోషువ కూడా మోషే చనిపోయిన తర్వాత చాలా దిగాలుగా డేలా పడిపోయి నడిపించడానికి ఎవరు లేరని, తనకు తోడు ఎవరు లేరని, లేకపోతే దేవుడిచ్చిన వాగ్దాన భూమికి ఎలా చేరుకోవాలో చెప్పే పెద్ద దిక్కు లేదని ఆగిపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి నేను మీకు ఇస్తాను, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. ఇక్కడ మొదటి మాట మనం చూస్తే గ్రంథంలో మనం చదువుకుంటున్న ముఖ్యమైన భాగము 1వ అధ్యాయం 2-3 వచనాలు మనకేం చెప్తుందంటే మీరు వెళ్ళండి నేను ఇస్తాను. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని చేస్తున్నప్పుడు ఇది వాగ్దానమే కదా. ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడా? ఉందా? నెరవేర్పు ఉందా? దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడేనా? ఈ యెహోషువ గ్రంథము ఒక విశ్వాసిని ఏమని ప్రోత్సహిస్తుందంటే, మీరు ప్రారంభిస్తే ముగించేది ఆయన, మీరు వెళితే మీకు ఇచ్చేది ఆయన, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేశాడు. అయితే మీరేం చేయాలి? ఇక్కడే కూర్చోండి, కాగితాలు అయ్యే వస్తాయి. చాలా మంది ఇలాగే అనుకుంటారు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు అని నమ్ముతున్న మనం దేవుడు చేసే అద్భుతాల కొరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. చాలాసార్లు మనకు భయం, చాలాసార్లు ఎందుకని? ముందు ఎలా ఉంటుందో తెలియదు మనకి. వచ్చే రోజుల పరిస్థితులను కోసం మనం ముందుగానే భయపడతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రక్షించబడి, ఎవరు? ఐగుప్తులో నుంచి
రక్షించబడి మిద్యాను అరణ్యపు ప్రయాణాన్ని ముగించుకొని వాగ్దాన భూమిలోనికి పోయే వీళ్ళు ఆ దేశాలన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళకి భయం. కానీ దేవుడు వీళ్ళ సమాచారాన్ని ముందే పంపాడా? నేను గత పాఠంలో చెప్పాను, యోర్దాను నది ఇలా పారుతుంది అనుకోండి. ఇదండి ఈ నది ఇలా పారుతా ఉంది. ఆ నీళ్లు బ్లూలో ఉన్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయిలే. ఈ అరణ్యంలో నుండి వీళ్ళు ఇలా దాటిపోతే గెలుస్తామో లేదో అని భయం. మిద్యాను అరణ్యం అంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరిగారు? ఇక్కడ అరణ్యంలో 40 సంవత్సరాలు. వీళ్ళందరికీ కొండలు, కోనలు, గుట్టలు, మెట్టలు అన్నీ తెలుసా తెలీదా? ఎందుకని? అప్పటికే 2-3 సార్లు తిరిగేసారు. వీళ్ళకి బాగా అనుభవం ఉంది. మరి నది దాటి అవతలకు వెళితే పెద్ద పట్టణాలు ఉన్నాయి, సస్యశ్యామలమైన పెద్ద పెద్ద ప్రహరీ ఎరుకో గోడలు ఎంత పెద్దవి అని అంటే ఒకేసారి పై కొనన గోడ ఎప్పుడు ఎలా కడతాం? ఇలా కడతారు కదా. ఇది పునాది, ఇలా గోడ ఉంటుంది. ఇది మందం, నేను రాసింది గోడ మందం. ఇది పునాది, ఇది ప్లింత్ బీమ్ అంటారు. ఇది గోడ, ఇదంతా నేల లోపలికి ఉంటుంది. ఎందుకని? బలం కోసం. ఈ గోడ ఎంత ప్రశస్తమైన, ఎంత పకడ్బందీ అయిన కాపలాలో అవతల వాళ్ళు ఉన్నారు. మరి ఈ అరణ్యంలోంచి వెళ్ళిన వాళ్ళు గెలుస్తారా గెలవరని భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. రేపు ఏం జరిగిద్దో అన్న భయం మనకుందా లేదా? రేపు మన జీవితాలు ఏమవుతాయి, మన భక్తి జీవితం ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, రేపటి కోసం మనం ఈరోజు భయపడతాం లేదా? అయితే దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడంటే, మీరు వెళ్ళండి, యోర్దాను దాటి అవతలకి వెళ్ళండి. దాటి అవతలకి వెళితే మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఇస్తాను. దాటకపోతే యోర్దానికి అవతలే ఉన్నారనుకోండి, ఏమైంది? ఇదే మాట యెహోషువ వాళ్ళకి ధైర్యం చెప్తారు. మీరు ఇంతకు ముందు వెళ్ళిన స్థలం కాదు. చూడండి, యోర్దాను దాటేటప్పుడు యెహోషువ జనానికి చెప్తున్నాడు, ముందు యాజకులు మందసాన్ని మోసుకొని పోతారు. మందసానికి మీకు మధ్య ఎన్ని అడుగుల దూరం ఉండాలి? 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకు ముందు వెళ్ళినది అయినా మీరు అక్కడ రాయబడిన మాట, మీరు దానిని గుర్తుపట్టాలి. దానిని ఇది అండి అద్భుతం. ఎప్పుడు ఎలా నడవాలి? మీరు దాటి వెళితే జయం. యోర్దానును దాటి, నదిని దాటి అవతలకి వెళితే అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మరి దాటాలంటే నది ఉంది కదండి, నదిని దాటడం కష్టం కదా. ఎలా అప్పుడు పరిస్థితి అంటే, యెహోషువ అద్భుతమైన కిటుకు చెప్తున్నాడు. పరిస్థితులు మనకు ఆటంకంగా ఉన్నప్పుడు, ఇరుకుల ఇబ్బందులు వచ్చినప్పుడు, మన రక్షణ పాత్రను చేతపట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఇబ్బంది వచ్చినప్పుడు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు వెళితే జయం అని దేవుడు చెప్తాడు. ఎలా వెళ్ళాలో యెహోషువ నేర్పుతాడు. ఎందుకు యెహోషువ గ్రంథం మనం నేర్చుకోవాలంటే, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వెళుతున్న విశ్వాసి ఎలా నడవాలో చెప్తాడు. ఏమని చెప్తాడు? మీరు మందసాన్ని కనిపెట్టి నడిస్తే చాలు. వెళుతున్నప్పుడు మీకు తెలియని దారిలో వెళతారు, అయినా దాన్ని గుర్తు పట్టడానికి మీ కళ్ళ ముందు ఏముండాలి? మందసం ఉండాలి. మందసంలో ఏముందని చెప్పాను? దీనిలో ఏమున్నాయి? 2 రాతి పలకలు ఉన్నాయి, అహరోను కర్ర ఉంది, ఒమేరు పాత్ర ఉంది. దీన్ని ఎవరు మోస్తారు? యాజకులు మోస్తారు. ఈ పాత్ర ఎందుకు అని అంటే, దీనిలో ధర్మశాస్త్రం ఉంది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, అద్భుతాల గురించి చిగురు
దీనికి చిగురు వచ్చింది. ఆదరించి పోషించిన దేవుని పాత్ర గుర్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు వెళ్ళే దారి ఇంతకు ముందు వెళ్ళింది కాకపోయినా దాన్ని గుర్తుపట్టడానికి, ఏమని గుర్తుపట్టడానికి, ఇగో దేవుడు ఇంతకు ముందు ఇలాగే నడిపాడు, ఇప్పుడు కూడా ఇలాగే నడుపుతాడు. ఇంతకు ముందు దేవుడు అద్భుతం చేశాడు, ఇప్పుడు కూడా. ఇంతకు ముందు భక్తులను అలాగే బ్రతికించాడు, ఇప్పుడు కూడా. కరువులో 3.5 సంవత్సరాలు ఒక ఆయన పోషించాడంటనే, ఎవరామే ఇప్పుడు పోషిస్తాడు దేవుడు. అప్పుడు మోషే ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసిందంటే ఇప్పుడు గుర్తుగా. ఇప్పుడు ఈ మందసాన్ని మోస్తున్న యాజకులు 2000 కొలమూరల దూరాన్ని పెట్టి వాళ్ళు చూస్తూ, వాళ్ళు ముందు వెళుతుంటే వీళ్ళు వెంబడిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు, నీళ్లను ఏకరాశిగా నిలబెట్టేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆరింది నేల దాటిపోయి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఆరింది నేల? ఎర్ర సముద్రం దగ్గర మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో యొర్దాను నది. ఇప్పుడు మోషే ఎందుకు నడుపుతున్నాడు వీళ్ళని? అరణ్యం నుంచి ఎరుకో యొర్దాను దాటి అవతలకి ఎందుకు వెళ్ళమంటున్నాడు? స్వతంత్రించుకోవడానికే. అయితే ముందు వెళుతున్నప్పుడు, తెలియని దారిలో వెళుతున్నప్పుడు ఈయనకున్న ఆనవాళ్ళు ఏమిటి అని అంటే, మోస్తున్న యాజకులు మోస్తున్న నిబంధన మందసం. దాన్ని చూస్తున్నప్పుడు ఇంతకు ముందు దేవుడు చేసిన పని, మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో, యెహోషువ నాయకత్వంలో కూడా యొర్దాను నదిని అలాగే చీల్చాడు. ఇంతకు ముందు ఏమి జరిగిందో ఇప్పుడు అదే మళ్ళీ. అంతకుముందు ఎర్ర సముద్రం, కాకపోతే ఇక్కడ యొర్దాను నది. గమనించండి, ఇంతకు ముందు దేవుడు అద్భుతం ఎలా చేశాడో ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు. నువ్వు నమ్మితే అడుగుపెట్టు ప్రతి స్థలం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యెహోషువ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన అద్భుతమైన మొదటి మాట ఏమిటంటే, వాగ్దానమునిచ్చి దేవుడు నెరవేరుస్తాడు, ఆయన మరిచిపోడు. మరి నీకేంటి గుర్తు? మందసమే గుర్తు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు క్రైస్తవులకు ఏమిటి గుర్తు? బైబిలే గుర్తు. దీనిలో ఏ వాగ్దానాన్ని ఇచ్చాడో, భక్తులను ఎలా పోషించాడో, ఆపదల్లో నుంచి దేవుడు ఎలా రక్షించాడో, సింహాల బోన్లో నుంచి ఎలా తప్పించాడో, అగ్నిగుండంలో నుండి అగ్ని వాసన అంటకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎలా తప్పించాడో, ఏకరాశిగా జలములను నిలబెట్టి భక్తులను ఎలా దాటించాడో, మనల్ని కూడా అలాగే పోషిస్తాడు, మనల్ని కూడా అలాగే తప్పిస్తాడు, మనల్ని కూడా అలాగే విడిపిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? వాగ్దానం ఇచ్చిన దేవుడి నమ్మి ముందుకు అడిగేస్తే ఆయనే నీకు స్వతంత్రతను లేదా వాగ్దాన భూమిని నీకు ఇస్తాడు. రక్షించబడ్డావు, మంచిదే. బాప్తిజం తీసుకున్నావు, మంచిదే. నీ విశ్వాసపు అడుగులను దేవుడు లెక్క కడతాడు. నువ్వు ప్రారంభించిన ప్రారంభాన్ని దేవుడు లెక్క కడతాడు. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. యెహోషువ గ్రంథపు మొదటి పాఠం మనకేం చెప్తుంది? వెళ్ళండి, నేను మీకు ఇస్తాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. ఎలా వెళ్ళాలి అని అంటే అప్పుడు యెహోషువ చెప్తాడు, యొర్దాను దాటిపోవడమే. ఎలా దాటిపోతాం? ముందు మందసాన్ని పెట్టుకుందాం. దేవుడికి స్తోత్రం. ఇంతకుముందు దేవుడు చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తాడు. ఇంతకుముందు అద్భుతం చేశాడా? ఇప్పుడు కూడా చేస్తాడు. ఇంతకుముందు పోషించాడా? ఇప్పుడు కూడా పోషిస్తాడు. ఇంతకుముందు ఆరణ్యాలను నడిపాడా? ఇప్పుడు కూడా నడుపుతాడు. ఇంతకు ముందు చేసిన అద్భుతాలు మరలా ప్రారంభమవుతాయి. ఎప్పుడు? నమ్మితే. నమ్మడం నీ వలన అయితే, నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. అది సమస్య ఏమిటి? వాగ్దాన భూమి కోసం బయలుదేరుతున్న విశ్వాస బృందం నిరసించిపోవడానికి కారణం వాళ్ళు వెళ్ళే మార్గం ఇంతకు ముందు వెళ్ళింది కాదు. మనకు తెలియదు, కానీ ఇంతకు ముందు కొంతమంది నడిచేలేరే, వాళ్ళని నడిపిన దేవుడికి అన్నీ తెలుసు. పునుపాల్లో కొత్తగా భక్తి చేస్తున్నాం మనం. ఇంతకుముందు ప్రపంచంలో ఎవరు భక్తి చేయలేదా? వాళ్ళని దేవుడు పోషించలేదా? దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేయలేదా? ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పోసలేదా? స్వస్థతలు రాలేదా? ఇప్పుడు వస్తాయా? అప్పుడంటే వచ్చింది కానండి, ఇప్పుడు రావట్లేదండి. కారణం ఏంటంటే మనం యొర్దాన్ని చూసి ఆగిపోతుంటాం, సమస్యలను చూసి ఆగిపోతుంటాం. కానీ నువ్వు ఒక్క అడుగు ప్రారంభిస్తే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని యెహోషువ మొట్టమొదటి వచనాలు మనకు
ముఖ్య వచనాల్లో మనం మొదటి పాఠం నేర్చుకుంటున్నాము. అది 1వ అధ్యాయము 2-3 వచనం. ఇక 2వ పాఠం 1వ అధ్యాయము 8వ వచనం. నువ్వు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ముందు ప్రారంభించడం, నడక ప్రారంభించడం, నీ యాత్రను ప్రారంభించడం మొదటిదైతే, రెండవది దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించు, పాటించు. రెండో విషయాలు, బోధింపక తప్పిపోవద్దు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడు, దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములు వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తి. ఇప్పుడు నీ మార్గాలు అవి వాటంతట అవే చక్కబడిపోతాం. ఎంత బాగుంటుంది! నీ ప్రమేయం లేకుండా నీ దారి నీకు సఫలం అవడం, నీ ప్రమేయం లేకుండా నీ కోసం మార్గాలు సిద్ధపాటు అవడం ఎలా ఉంటుందో చూస్తారు మీరు. యెహోషువ కోసం అలాగే జరిగింది, మీకోసం కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు చదవడం, చదివిన దాన్ని పాటించడం, పాటించిన దాన్ని బోధించడం. ఎందుకు బోధించుకోవాలి? ఇది చాలా అద్భుతమైంది. పాటించకుండా మనం బోధించవచ్చా? ఇక్కడ చూడండి, మీరు బోధించడం అనే మాట వచ్చేటప్పటికి అందరిని తీసుకొచ్చి కూర్చొని మీకు మళ్ళీ మైక్ పెట్టేసి అందరం కూర్చోబెట్టి చెప్పడం అనుకుంటున్నారా? కాదు. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది, ఆత్మ సంబంధమైన పద్యముల చేత, కీర్తనల చేత ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్తాడు. సరే, ఈ మాట మీరు గమనించండి. మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ కలిసి ధర్మశాస్త్రాన్ని పాటించి ముందుకు వెళుతూ వాగ్దాన భూమి చేరుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము లేదా బైబిలు నీకు ఎలాంటిది? మ్యాప్ తెలుసా మీకు? ఏదో ఒక మ్యాప్ తెలుసుగా. సరే, మీకు అర్థం అవడానికి బైబిల్లో చివర, మీ బైబిల్ చివర ఏముంటుంది చూడండి, మ్యాప్ ఉందా? దాని మీద ఏమి రాశారు? ఒక మ్యాప్ తీసి చూడండి, ఏదో ఒక మ్యాప్. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలను ఉందా మీకు? మొదటి ప్రయాణం ఉందా? రెండవ ప్రయాణం ఉందా? చాలా ప్రయాణాలు ఉన్నాయి మీకు. మొట్టమొదటి అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలను ఉందా? దీన్ని మ్యాప్ అంటారు. మ్యాప్లో ఒక ప్రాంతాన్ని గుర్తుపట్టడానికి చుట్టూ కొండలు, నదులు, లేకపోతే దేశాల పేర్లు రాయబడ్డాయి. అవునా? ఎందుకు ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది? గమ్యాన్ని గుర్తుపట్టడానికి, అంతేనా? లేకపోతే వెళ్ళాల్సిన ప్రదేశాన్ని గుర్తుపట్టడానికి. ఇక మీకు ఇంకా బైబిల్ భాషలో కాకుండా మీ దగ్గర పెద్ద పలకలు కొనుక్కున్నారా ఎవరైనా? పెద్ద పెద్ద పలకలండి, 10,000 20,000 పెట్టి కొనుక్కోలా? దీనిలో గూగుల్ మ్యాప్ అని ఉంటుంది, తెలుసా మీకు? ఎప్పుడైనా వాడారా? మీరు కొడితే ఏ ఊరు పోవాలో అక్కడ టైప్ చేస్తే ఆ ఊరికి దారి చూపించింది. అలాగే బైబిల్ కూడా మనకు మ్యాప్ లాంటిది. వెళ్ళమని చెప్పిన దేవుడు మనకు ముందు జరిగిన వాగ్దానాలే, ముందు భక్తులకు జరిగినవే తిరిగి ఇప్పుడు కూడా జరుగుతాయి అని చెప్తూ మీరు గుర్తుపడడానికి మీకేమిచ్చాడు? మ్యాప్ ఇచ్చాడు. బైబిల్ అందుకనే మనం రోజు చదువుకోవాలి. మొదటిది, మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, వెళితే నేను ఇస్తానని చెప్పి వాగ్దానాలను నెరవేరుస్తాడు. గతంలో ఏం జరిగినట్టు ఇప్పుడు కూడా మరలా అలాంటివే జరుగుతాయి అని ఈ గ్రంథం మనకు నేర్పుతుంది. రెండవ పాఠం, మీకు నువ్వు పాటించడానికి, చాటించడానికి నీ చేతికి ఒక మ్యాప్ ఇవ్వబడింది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగితే ఏమని చెప్పాలి? ఏమనండి, మా పాస్టర్ గారు పొమ్మన్నాడు, సంఖ్యలో బైబిల్ పెట్టుకొని పోతున్నాను అంటారంటే, ఇదిగో ఈ బైబిల్ పాటించిన వాళ్ళు ఎక్కడికి పోయారో అక్కడకు నేను కూడా పోతాను. నువ్వు చదువుకోవాలా వద్దా? చదువుకుంటే చదువుకోవాలి, చదువుకోకపోతే ఏమైంది? మ్యాప్ చంకలో ఉంటుంది, మనం ఏడేడే తిరుగుతుంటాం. అట్ట ఎవరైనా తిరిగారా? అంతకుముందు పుస్తకంలో దిగిన వాళ్ళంతా అదే పని చేశారు. పాపం అడ్రస్ ఉంది, ఎడకు పోవాలని బయలుదేరారు వీళ్ళందరూ. కానానికేనా? వాగ్దాన భూమికేనా? పోయారా? ఏం పాపం, ఒక ఫోటోని తెరిచి చదివితే కదా మ్యాప్. మనం కూడా భక్తి ప్రారంభిస్తాం,
ఇది చదివితే కదా ఎడబాలో తెలిసేది. అందుకు రెండవ పాఠం యెహోషువ గ్రంథంలో రెండవ పాఠం మనకు నేర్పే అద్భుతమైన సంగతి ఏంటంటే దైవ గ్రంథాన్ని మనం అనుదినం చదవాలి, పాటించాలి, చాటించాలి. ఎందుకు చాటించాలి? మీరు వెళ్ళే ప్రయాణాన్ని చూసినప్పుడు అందరూ అడుగుతారు, ఏ ఊరమ్మా బయలుదేరవా, ఏ ఊరు అని అడుగుతారు. అప్పుడు ఏ ఊరు చెబుతాం? పరలోకం అని చెప్పాలి. అందుకోసం మనకు జీవ గ్రంథం చదవడం అవసరం. తర్వాత మూడవ పాఠం 11వ అధ్యాయము 23వ వచనం. మూడవది, రక్షించబడి ప్రయాణం మొదలు పెట్టావు, గ్రంథాన్ని చదువుతున్నావు, చదువుతూ నువ్వు గోత్రం లెక్కలో చేరాలి. గోత్రం లెక్కలో ఉన్న వాళ్ళకే వాగ్దాన భూమి. గోత్రం లెక్కలో చేరకపోతే చెప్పండి, గెలిచారండి. యోర్దాను దాటి వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకున్నారు. ఎప్పటికీ 10 అధ్యాయాలకే అయిపోయింది. 11వ అధ్యాయం వచ్చేటప్పుడు పంచడం మొదలు పెట్టాడు. ఎవరికి పంచాడని రాశాను? గోత్రంలో చేరిన వాళ్ళకి. గోత్రం లెక్క చొప్పున ఇప్పుడు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. మరి నీకు గోత్రం ఉందా? ఏం గోత్రం మీది? యోధా గోత్రమేనా? ఎలా వచ్చింది? చాలా మందికి తెలియదు నువ్వే గోత్రంలో చేరావో. రక్షించబడ్డావండి, బాప్తిజం తీసుకున్నావండి, మందిరానికి పోతావండి. మరి నీకు ఏ గోత్రం ఇచ్చాడు దేవుడు? ఏదో గోత్రం ఇవ్వాలిగా. గోత్రంలో చేరిన వారికే స్వాస్థ్యం. ఇప్పుడు క్రైస్తవులకు ఏ గోత్రం ఉందో బైబిల్ చదువుతున్నప్పుడు ఇది రక్షణ అనుభవం, సంపూర్ణమైన రక్షణ అనుభవం, చాలా లోతైన పాఠం. యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన తర్వాత ఈ లోకంలో మనకున్న గోత్రం కొట్టివేయబడింది. ఈ లోకంలో మనకున్న పేరు కొట్టివేయబడింది. ఈ లోకంలో మనకున్న స్థితి తొలగించబడింది. ఇప్పుడు మన పౌర స్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పౌర స్థితి పరలోకంలో ఉంది అంటే వాగ్దాన భూమిలో మనకు హక్కు ఉంది. ఎవరికి హక్కు? గోత్రంలో చేరిన వారికి. ఏ గోత్రంలో చేరుతున్నాము? యోధా గోత్రంలో. ఎలా చేరుతున్నాము? యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కొనబడినందు